హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ మన డిఎస్సి సిరీస్ లో ఈరోజు మనం డబుల్ లింక్ లిస్ట్ అంటే ఏంటో చూస్తాం. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా చూస్తాం అనమాట. సో బిఫోర్ మనం సింగిల్ లింక్ లిస్ట్ చూసాం. సో ఇఫ్ డోంట్ వాచ్ ఇట్ అగైన్. అండ్ కమింగ్ టు ది double linked list, a double linked list is a linked data structure where each node contains data, next pointer, and a preview pointer. లైక్ మనకి సింగిల్ లిస్ట్ అంటే ఏంటి? ఒక డేటా ఉంటుంది అండ్ దాని నెక్స్ట్ పాయింటర్ ఉంటుంది కదా. సో డబుల్ లింక్డ్ లిస్ట్ ఏంటంటే డేటా ఉంటుంది, నెక్స్ట్ పాయింటర్ ఉంటుంది అండ్ ప్రీవియస్ పాయింటర్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ డేటాకి రైట్ సైడ్ నెక్స్ట్ పాయింటర్, లెఫ్ట్ సైడ్ ప్రీవియస్ పాయింటర్. అండ్ కీ ఫీచర్స్ ఏంటంటే కెన్ బి ట్రావెల్స్ ఇన్ బోత్ డైరెక్షన్. సో సింగిల్ లింక్ లిస్ట్ అంటే మనకి ఓన్లీ ఫ్రంట్ డైరెక్షన్ కదా. సో ఇందులో ఏంటంటే ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మోర్ ఫ్లెక్సిబుల్ దెన్ సింగిల్ లింక్ లిస్ట్. సో అది ఇది. అండ్ రిక్వైర్స్ స్లైట్లీ మోర్ మెమరీ. లైక్ మనకి ప్రీవియస్ పాయింటర్స్ కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ మెమరీ కావాలన్నమాట. అండ్ కమింగ్ టు ది డ్రై రన్. సో మాక్సిమం డ్రై రన్ చూస్తే మీకు చాలా అర్థమైపోతుంది అనమాట. సో ఫస్ట్ ఏంటంటే ఇనిషియల్ గా ఏంటంటే నల్ ఉంటుంది అనమాట. సో బోత్ హెడ్ అండ్ టైల్ ఆర్ నల్. సో హెడ్ అంటే ఫార్వర్డ్, టైల్ అంటే బ్యాక్. ఓకే కదా. ఫస్ట్ ఏంటంటే ఇన్సర్ట్ 10 ఎట్ బిగినింగ్. సో మనం 10 ని బిగినింగ్ లో స్టార్ట్ చేయాలన్నమాట. సో బిగినింగ్ అంటే ఏంటి? ప్రతి ఒక్క డేటాకి ప్రీవియస్ ఉంటుంది, నెక్స్ట్ ఉంటుంది. సో రెండు ఉంటాయి కదా, అదనమాట. సో ఫస్ట్ ఏంటి? క్రియేట్ న్యూ నోడ్ 10. సో ఆ 10 ఏమో ప్రీవియస్ నల్, నెక్స్ట్ కూడా నల్ ఉంటుంది అనమాట. ఓకే కదా. సో ఏం చేస్తాం? హెడ్ ని 10 కి చేస్తాం అండ్ టేల్ ని ఆ 10 ని టేల్ కి. సో అప్పుడు ఏమైంది? హెడ్ అంటే నల్ ఉంటాయి. నల్ 10 నల్. సో ఇన్సర్టెడ్ బిగినింగ్ అనమాట ఇది. సో దాని ప్రీవియస్ నల్ ఉంటుంది, నెక్స్ట్ కూడా నల్లే ఉంటుంది అడ్రస్. నెక్స్ట్ ఏంటిది? ఆపరేషన్ ఇన్సర్ట్ 20 ఎట్ ఎండ్. సో ఎండ్ లో 20ని ఇన్సర్ట్ చేయాలి. సో మీనింగ్ అంటే ఏంటి? టైల్ దగ్గర. సో ఇప్పుడు ఏంటి? కరెంట్ టైల్ ఎంత? 10. సో 10 డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు 20. సో 10 డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు 20. నెక్స్ట్ ఏంటి? సెట్ ఏంటి? 20 డాట్ ప్రివ్యూ ఈక్వల్ టు 10. సో 10 కి నెక్స్ట్ 20, 20 కి ప్రీవియస్ 10. సో ఇప్పుడు ఏమైంది? నల్ 10, ఇక్కడ 20, ఇక్కడ నల్. సో ఇది ఇన్సర్టింగ్ ఎట్ ఎండ్. నెక్స్ట్ ఏంటి? ఆపరేషన్ ఇన్సర్ట్ 5 ఎట్ బిగినింగ్. సో మనకి 5 ని బిగినింగ్ లో చేయాలన్నమాట. సో ప్రీవియస్ గా ఏముంటది ఇక్కడ? నల్ 10, 20 నల్. సో ఇది ప్రీవియస్ కి. ఇప్పుడు ఏంటి ఇక్కడ? ఇన్సర్ట్ 5 ఎట్ బిగినింగ్. సో ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తాం? ఏదైతే 5 డాట్ నెక్స్ట్ నేమో 10 కి చేస్తాం. నెక్స్ట్ 10 డాట్ ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే లిస్ట్ ఎలా ఉంటుంది? నల్ 5, 10, 20 మళ్ళీ నల్. సో ఇదనమాట. నెక్స్ట్ సో ఇక్కడ ఏంటి? నెక్స్ట్ ఆపరేషన్ ఇన్సర్ట్ 15 ఆఫ్టర్ 10. సో 10 తర్వాత 15 రావాలి. అంటే ఏంటి? ఇక్కడ 15 రావాలి. ఓకే కదా. సో ఇక్కడ ఏం చేస్తాం? సో ఏదైతే 10 ఉందో ట్రావెల్స్ అవ్వకుండా వస్తాం అక్కడ వరకు. ఇక్కడ ఏం చేస్తాం? 15 డాట్ నెక్స్ట్ ఏమో 20, నెక్స్ట్ 15 డాట్ ప్రివ్యూ ఈజ్ ఈక్వల్ టు 10. సో ఇప్పుడు ఏమైంది? 15 ఆఫ్టర్ 20 ఉంటుంది. నెక్స్ట్ ప్రివ్యూస్ 15 ప్రివ్యూ ఉంటుంది, 10 ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏంటి? 10 కి 20 కూడా చేయాలి కదా. సో ఇప్పుడు ఏంటి? అంటే 10 అనేది 20కి ఆల్రెడీ ఇన్సర్ట్ చేసి ఉండాలి. ఇప్పుడు ఏమైంది? 10 డాట్ నెక్స్ట్ 20 ఉంది ఆల్రెడీ. కానీ ఇప్పుడు మనం 15కి చేసాం. ఏంటి? 15 డాట్ నెక్స్ట్ 20, 15 డాట్ ప్రీవియస్ 10 అని చేసాం. సో ఇప్పుడు మనం 10 ని 20ని ఈ 15కి చేయాలన్నమాట. అప్పుడు ఏంటి? 10 డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 15, 20 డాట్ ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు 15. సో ఇప్పుడు మనకి లిస్ట్ ఏమైంది? నల్ 5, 10, 15, 20 నల్. ఓకే కదా. ఇదనమాట. నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి? డిలీటింగ్ 10. సో ఇక్కడ మన ప్రీవియస్ గా ఉంది ఇది. సో 10 ని డిలీట్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తాం? 5 డాట్ నెక్స్ట్ ని 15 చేస్తాం, 15 డాట్ ప్రీవియస్ 5 చేస్తాం. సో అప్పుడు 10 డిలీట్ అయిపోద్ది. అంతే కదా, సింపుల్. ఏముంది? 5 డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 15. సో 10 కాకుండా 15 చేస్తాం. నెక్స్ట్ 15 డాట్ ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు 5. సో 10 డిలీట్ అయిపోద్ది. ఇదనమాట. నెక్స్ట్ ఏంటి? డిలీటింగ్ 20. సో టైల్ ని డిలీట్ చేస్తున్నాం. అంటే ఏంటి? ప్రీవియస్ కి మనకి ఏముంది ఇక్కడ? నల్ 5, 15, 20 మళ్ళీ ఇక్కడ నల్. ఇక్కడ ఏంటి? డిలీటింగ్ 20. సో 20 డిలీట్ చేస్తే ఏమైంది? సో మామూలుగా 15 డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. సో మనం టైల్ డిలీట్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ఏంటి? ఆ టైల్ ఈజ్ ఈక్వల్ టు 15. సో ఇప్పుడు ఏమైంది? ఆ టైల్ అనేది 15 అయిపోద్ది. 15 డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ లిస్ట్ ఏంటి? నల్ 5,
15 నల్. సో ఇదనమాట. ఇది మనకు ఫైనల్ లిస్ట్ అనమాట. సో ప్రతిదానికి ఇక్కడ మీరు ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అని చూస్తున్నారు. సో ఫార్వర్డ్ అంటే రైట్ సైడ్‌కి, బ్యాక్వర్డ్ అంటే లెఫ్ట్ సైడ్‌కి. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. సో అదనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి కోడ్ స్ట్రక్చర్. సో దీన్ని మనం ఒకసారి లైక్ ఇంప్లిమెంట్ చేస్తే చూద్దాం అనమాట. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు ఇక్కడ క్లాస్ నోడ్. సో ఇది ఆల్రెడీ మనం చూసాం సింగిల్ లింక్ లిస్ట్ లో. సో ఫస్ట్ మనం నోడ్ ని క్రియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంట్ డేటాని ఇనిషియలైజ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏంటి మనకి ప్రతి దానిలో దీనిలో టూ ఉంటాయి, ప్రీవియస్ నెక్స్ట్. సో టూ నోడ్స్ క్రియేట్ చేయాలి. నోడ్ ప్రీవియస్, నోడ్ నెక్స్ట్. ఓకే కదా. సో ఇప్పుడు మళ్ళీ నోడ్ క్రియేట్ చేయాలి ఇక్కడ. నోడ్ ఇంట్ డేటా. నెక్స్ట్ ఏంటి దిస్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు డేటా. సో ఇవన్నీ మనం ఏంటంటే మనం సింగిల్ లింక్ లిస్ట్ ఆల్రెడీ చూసాం. దిస్ డాట్ ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు నల్. సో ఇనిషియల్గా మనం నల్ చేసుకుంటాం. ఇన్ దిస్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. సేమ్ అయిపోయింది. మనం ఇక్కడ నోడ్ని క్రియేట్ చేసేస్తున్నాం. అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ఇక్కడ డబుల్ లింక్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ అనమాట. సో క్లాస్ డిఎల్ఎల్ డబుల్ లింక్ లిస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ క్లాస్ క్రియేషన్. సో ఇందులో నోడ్ హెడ్, నోడ్ టైల్ అనమాట. ఓకేనా. హెడ్ అండ్ టైల్ చేసేసాం. నెక్స్ట్ ఫస్ట్ ఇన్సర్ట్ ఎట్ ఎండ్. సో ఎండింగ్ లో ఇన్సర్ట్ చేయాలి. వై ఇన్సర్ట్ ఎట్ ఎండ్. సో దీంట్లో మనకి ఏంటి డేటాను పాస్ చేస్తాం. ఇంటర్ డేటా అయిపోయింది. ఇక్కడ కొత్త నోడ్ క్రియేట్ చేసుకుంటాం. నోడ్ న్యూ నోడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్ ఆఫ్ డేటా. అయిపోయింది. కొత్త నోడ్ని ఇన్స్టాల్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఏంటి చూస్తాం. హెడ్ ఈక్వల్ టు నల్. సో హెడ్ నల్ ఉంటే ఏం చేస్తాం. హెడ్ ఈజ్ ఈక్వల్ టు టైల్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. సో స్టార్టింగ్ లో ఏముండదు కాబట్టి అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ఎల్స్ టైల్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. ఇందాక బిఫోర్ చూసాం మనం. అండ్ నెక్స్ట్ న్యూ నోడ్ డాట్ ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు టైల్. టైల్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. సో ఇక్కడ ఏమైంది ఫస్ట్ హెడ్ నల్ ఉందో చూస్తాం. ఒకవేళ హెడ్ నల్ ఉంటే ఏం చేస్తాం. హెడ్ టైల్ ఈక్వల్ టు న్యూ నోడ్. అక్కడ కొత్త నోడ్ క్రియేట్ అయిపోద్ది. లేదంటే ఏం చేస్తాం. టైల్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. సో అక్కడైతే ఎలిమెంట్ ఉంటుందో దాని నెక్స్ట్ న్యూ నోడ్ అనుకుంటాం. నెక్స్ట్ న్యూ నోడ్ డాట్ ప్రీవియస్ ఈక్వల్ టు టైల్. సో దాని ప్రీవియస్ టైల్. అండ్ ఇప్పుడు ఆ టైల్ ప్లేస్ ఏముంటుంది న్యూ నోడ్ ఉంటుంది. సో ఇదనమాట ఏంటి ఇన్సర్ట్ ఎట్ బిగినింగ్ అయిపోయింది. నెక్స్ట్ సారీ ఇన్సర్ట్ ఎట్ ఎండ్. నెక్స్ట్ ఇన్సర్ట్ ఎట్ బిగినింగ్. సెట్ ఎట్ బిగినింగ్. నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఇంట్ డేటా. ఇక్కడ ఏం చేస్తాం. సో ఫస్ట్ నోడ్ ని క్రియేట్ చేసుకుంటాం. నోడ్ న్యూ నోడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్ ఆఫ్ డేటా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ఇక్కడ. సో సేమ్ ఇప్పుడు లాగే ఇఫ్ హెడ్ ఈక్వల్ టు నల్. ఒకవేళ హెడ్ అనేది నల్ ఉంటే ఏం చేస్తాం. హెడ్ ఈజ్ ఈక్వల్ టు టైల్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్ అయిపోయింది. సేమ్ దానిలాగే. నెక్స్ట్ ఏంటి ఎల్స్. ఇప్పుడు ఒకవేళ అక్కడ ఏదైనా ఎలిమెంట్ ఉంటే సో మనం బిగినింగ్ ఇన్సర్ట్ చేస్తాం కాబట్టి. సో ఇందాక ఏంటి టైల్ లో వేసాం కాబట్టి టైల్ మెన్షన్ చేసాం. ఇప్పుడు హెడ్ కాబట్టి ఇక్కడ హెడ్ లో న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. అండ్ నెక్స్ట్ హెడ్ డాట్ ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. నెక్స్ట్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. సో ఇక్కడ ఏమైంది ఫస్ట్ న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. సో హెడ్ పొజిషన్ చేంజ్ చేస్తాం. ఆ న్యూ నోడ్ నెక్స్ట్ కి చేంజ్ చేస్తాం. నెక్స్ట్ హెడ్ డాట్ ప్రివ్యూ ఏమైంది న్యూ నోడ్ అయింది. నెక్స్ట్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. సో ఏదైతే ఎలిమెంట్ హెడ్ ఉంటుందో దాన్ని ఏదైతే హెడ్ ని న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ కి చేస్తాం అనమాట. నెక్స్ట్ హెడ్ డాట్ ప్రీవియస్ ఏమంటుంది న్యూ నోడ్ ఉంటుంది. ఏదైతే న్యూ నోడ్ ఉందో అది హెడ్ ఇప్పుడు.
సో అది సింపుల్. అండ్ నెక్స్ట్ డిలీటింగ్ నోడ్. సో మన నోడ్ ని డిలీట్ చేయాలన్నమాట. ఇక్కడ ఏంటి వాయిడ్ డిలీట్. ఇక్కడ ఏంటి మనం ఇంటర్ డేటా సేమ్ అయిపోయింది. ఇక్కడ ఏంటి ఫస్ట్ నోడ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. సో దాని యొక్క పొజిషన్ చూసుకున్నాం. సో ఏదైతే హెడ్ ఉంటుందో అది కరెంట్ పొజిషన్ అనమాట. నెక్స్ట్ వైల్ లూప్ రాస్తాం. సో మనం డిలీట్ చేయాల్సిన నోడ్ దగ్గరికి వెళ్ళడానికి అనమాట, ట్రావెల్స్ అవ్వడానికి. కరెంట్ డాట్ కరెంట్ నాట్ ఈక్వల్ టు నల్ అండ్ కరెంట్ డాట్ డేటా నాట్ ఈక్వల్ టు డేటా. సో అప్పుడు ఏం చేస్తాం, కరెంట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఏం లేదు, సింపుల్. కరెంట్ ఈజ్ ఈక్వల్ టు నాట్ నల్. సో నల్ అవర్ సింపుల్. సో లాస్ట్ వరకు వెళ్ళడానికి నాట్ ఈక్వల్ అక్కడ వరకు వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఏంటి, కరెంట్ డాట్ డేటా నాట్ ఈజ్ ఈక్వల్ టు డేటా. సో ఏంటి, ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా కంటే ముందు వరకు ట్రావెల్స్ అయితే ఉంటుంది అనమాట. ఇఫ్ డేటా లేకపోతే నల్ వరకు, నల్ బిఫోర్ వరకు ట్రావెల్స్ అయితే ఉంటుంది. సో అది వైల్ లూప్. సో ఇప్పుడు ఏమైంది, దీనివల్ల ఏమైంది, సో మనకి కరెంట్ పొజిషన్ వస్తుంది. సో కరెంట్ పొజిషన్ ఎక్కడ ఉంటుంది ఇప్పుడు, ఏదైతే డేటా ఉందో డేటాకి ప్రీవియస్ లో ఉంటుంది కరెంట్ పొజిషన్, అంతే కదా. సో అది ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఇఫ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు నల్. ఇప్పుడు కన్నా ఆ కరెంట్ పొజిషన్ కన్నా నల్ ఉంటే ఈక్వల్ టు నల్ ఉంటే ఏం చేస్తాం, డైరెక్ట్ గా మనం రిటర్న్ చేసేస్తాం, ఏముండదు, సింపుల్. అండ్ నెక్స్ట్ ఇఫ్ కరెంట్ ఈక్వల్ టు హెడ్. ఒకవేళ హెడ్ పొజిషన్ అయితే ఏం చేస్తాం, హెడ్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ డాట్ నెక్స్ట్. ఇక్కడ ఏం చేస్తాం, ఇఫ్ హెడ్ నాట్ ఈక్వల్ టు నల్ హెడ్ డాట్ ప్రీవియస్ ఈక్వల్ టు నల్. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఫస్ట్ ఆ కరెంట్ పొజిషన్ కానీ హెడ్ అయితే ఏం చేస్తాం, హెడ్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ డాట్ నెక్స్ట్. సో ఏదైతే ఆ హెడ్ ఉందో దాన్ని నెక్స్ట్ వాల్యూకి రిఫర్ చేస్తాం, అయిపోద్ది. నెక్స్ట్ ఇఫ్ హెడ్ నాట్ ఈక్వల్ టు నల్. సో ఆ హెడ్ కానీ నల్ కాకపోతే ఏం చేస్తాం, హెడ్ డాట్ ప్రివ్యూ ఈజ్ ఈక్వల్ టు నల్. సో ఇప్పుడు మనం ఏంటి, ఆ హెడ్ ఎలిమెంట్ తీయాలి కదా. సో ఆ హెడ్ ఎలిమెంట్ ఏంటి, డైరెక్ట్ నల్ ని, ఏదైతే ఆ హెడ్ ఎలిమెంట్ ఉందో ఆ హెడ్ ని మన నెక్స్ట్ ఎలిమెంట్ కి చేంజ్ చేస్తాం. సో ఇప్పుడు ఆ హెడ్ ఎలిమెంట్ కానీ నల్ లేదనుకోండి, ఏం చేస్తాం, ఏదైతే మనం చేంజ్ చేసిన హెడ్ ఉందో దాన్ని డైరెక్ట్ నల్కి పాయింట్ చేస్తాం. సో ఏదైతే ఆ ఫస్ట్ హెడ్ ఉందో డిలీట్ అయిపోతుంది. సో అదనమాట అది. ఎల్స్ ఇఫ్ సెకండ్ నెక్స్ట్ కండిషన్. ఇక్కడ ఏంటి, కరెంట్ ఈక్వల్ టు టెయిల్. టెయిల్ అయితే ఏం చేస్తాం, సేమ్ దానిలాగే టెయిల్ డాట్ టెయిల్ ఈజ్ ఈక్వల్ టు టెయిల్ డాట్ ప్రీవియస్. నెక్స్ట్ టెయిల్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్. సో సేమ్. ఇప్పుడు ఏం చేస్తాం, ఒకవేళ వచ్చిన ఎలిమెంట్ టెయిల్ అనుకోండి, టెయిల్ ఏం చేస్తాం, టెయిల్ ఈజ్ ఈక్వల్ టు టెయిల్ డాట్ ప్రివ్యూ. సో ఎలిమెంట్ ని చేంజ్ చేస్తాం ప్రీవియస్ ఎలిమెంట్ కి. తర్వాత ఏం చేస్తాం, ఆ ప్రీవియస్ ఎలిమెంట్ డైరెక్ట్ నల్ పాయింట్ చేస్తాం. సో ఏదైతే ముందు టెయిల్ ఉంటుందో అది డిలీట్ అయిపోద్ది, సింపుల్. లేదంటే ఆ హెడ్ కాదు టెయిల్ కాదు. నెక్స్ట్ ఏం చేస్తాం అప్పుడు, కరెంట్ డాట్ ప్రివ్యూ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. నెక్స్ట్ కరెంట్ డాట్ నెక్స్ట్ డాట్ ప్రివ్యూ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డాట్ ప్రివ్యూ. సో ఇప్పుడు ఏం చేస్తాం, అది హెడ్ కాదు టెయిల్ కాదు. నెక్స్ట్ ఏం చేస్తాం అప్పుడు, సో కరెంట్ డాట్ ప్రివ్యూ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. ఏదైతే ఆ కరెంట్ ఎలిమెంట్ ఉంటుందో దాని యొక్క ప్రీవియస్ ఎలిమెంట్ యొక్క నెక్స్ట్ ఏంటిది, కరెంట్ ఎలిమెంట్ కదా. సో దాని యొక్క ప్రీవియస్ నెక్స్ట్ ఏం చేస్తాం, కరెంట్ ఎలిమెంట్ కాకుండా కరెంట్ డాట్ నెక్స్ట్ పాయింట్ చేస్తాం. నెక్స్ట్ కరెంట్ డాట్ నెక్స్ట్ డాట్ ప్రివ్యూ అంటే ఏంటి, కరెంట్ ఎలిమెంట్ యొక్క నెక్స్ట్ ఎలిమెంట్ ప్రివ్యూ ఏముంటుంది, కరెంట్ ఎలిమెంట్ ఉంటుంది. సో దాన్ని డైరెక్ట్ దీనికి పాయింట్ చేస్తాం. సో ఇంకా నేను సింపుల్ గా చెప్తాను చూడండి. ఇక్కడ రైట్ సైడ్ చూడండి. ఇఫ్ ఇక్కడ 10 ఉంది, 15 ఉంది, 20 ఉంది, నేను 15 ని డిలీట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు నా పాయింట్ ఇక్కడ ఉంది కరెంట్. సో కరెంట్ డాట్ ప్రీవియస్ డాట్ నెక్స్ట్, దీని నెక్స్ట్ ఏముంటది, 15 ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. ఇక్కడ పాయింట్ చేస్తాం అంటే ఏంటి, 15 కానీ దీనికి పాయింట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ కరెంట్ డాట్ నెక్స్ట్ డాట్ ప్రివ్యూ, ఏదైతే ప్రీవియస్ ఉంటుందో 15 దాన్ని ఏం చేస్తాం, కరెంట్ డాట్ ప్రీవియస్ అంటే ఏంటి, దీనికి పాయింట్ చేస్తాం. అంటే ఏమైంది, 20 దీనికి పాయింట్ అయింది. సో 15 డిలీట్ అయిపోద్ది, అదనమాట. అది సింపుల్, ఏం లేదు, అయిపోయింది. సో ఇక్కడతో మనకి ఏదైతే డిలీట్ ఉందో అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఏంటి, డిస్ప్లే ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. సో ఫార్వర్డ్ అంటే లెఫ్ట్ టు రైట్, బ్యాక్వర్డ్ అంటే రైట్ టు లెఫ్ట్.
సింపుల్ అంతే. ఫస్ట్ డిస్ప్లే ఫార్వర్డ్, వైడ్ డిస్ప్లే ఫార్వర్డ్. సో ఇక్కడ ఏంటి మనం ఏం పాస్ చేయం. సో మనం ఇక్కడ ఏం పాస్ చేయవసరం లేదు. ఫస్ట్ ఏంటి నోడ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. సో లెఫ్ట్ టు రైట్ కాబట్టి ఏదో మనం ఫార్వర్డ్ ప్రింట్ చేయాలి కాబట్టి కరెంట్ ఎలిమెంట్ హెడ్ అనుకుంటాం. నెక్స్ట్ ఏంటి వైల్ కరెంట్ నాట్ ఈక్వల్ టు నల్, అంటే ఎండింగ్ పొజిషన్ వరకు ఏం చేస్తాం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ కరెంట్ డాట్ డేటా. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ కరెంట్ డాట్ డేటా ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ ఏదైతే కరెంట్ ఉందో కరెంట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. సో ఏదైతే కరెంట్ డాట్ ఉందో కరెంట్ ని నెక్స్ట్ ప్రింట్ చేస్తాం. అంతే సింపుల్. సో ఇదనమాట దేనికి డిస్ప్లే ఫార్వర్డ్ కి అయిపోయింది. ఇక్కడ నేను నార్మల్ గా ఏదైతే మనం ఫస్ట్ డిస్ప్లే చేసుకుంటూ వెళ్తాం కదా, సో దాని యొక్క ఫస్ట్ అండ్ లాస్ట్ టైం అనేది నల్ ఉంటుంది కాబట్టి మనకి. సో ఇక్కడ ఫస్ట్ డైరెక్ట్ నల్ ప్రింట్ చేస్తాను అంతే, ఏం లేదు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ప్రింట్ నల్, అంతే సింపుల్ అయిపోయింది. ఇప్పుడు ఇది డిస్ప్లే ఫార్వర్డ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి డిస్ప్లే బ్యాక్వర్డ్, వైడ్ డిస్ప్లే బ్యాక్వర్డ్. సో ఇక్కడ కూడా మనం ఏం చేయడానికి పాస్ అవసరం లేదు. ఓకే కదా, సింపుల్. ఇప్పుడు ఏంటి ఇందాక ఫార్వర్డ్ అంటే కరెంట్ నోట్ హెడ్ అయింది, బ్యాక్వర్డ్ అంటే కరెంట్ నోట్ టైల్ అయిపోయింది. నెక్స్ట్ వై, సో సేమ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ నాట్ నల్ వరకు ప్రింట్ చేసి చూసుకుంటూ వెళ్తాం. కరెంట్ నాట్ ఈక్వల్ టు నల్ ఏమైంది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ కరెంట్ డాట్ డేటా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ కరెంట్ డాట్ డేటా. సో అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం డేటాను మనం. నెక్స్ట్ ఏంటి ఇందాక ఫార్వర్డ్ వెళ్ళేటప్పుడు ఏమైంది కరెంట్ అనేది కరెంట్ డాట్ నెక్స్ట్ అయింది, బ్యాక్వర్డ్ అంటే కరెంట్ ఈజ్ ఈక్వల్ కరెంట్ డాట్ ప్రీవియస్, కరెంట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డాట్ ప్రీవియస్, అంతే సింపుల్. అండ్ ఇక్కడ సిస్టమ్ డాట్ డాట్ ప్రింట్ నల్. సో ఇదనమాట. సో ఇప్పుడు మనకేంటి ఏదో డబుల్ ఇస్తుందో ఆ ఫంక్షన్ అయిపోయింది. ఇక్కడ ఏముంది మెయిన్ క్లాస్. సో సింపుల్గా ఏముంది ఇక్కడ క్లాస్ మెయిన్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్, ఇక్కడ డబుల్ లింక్ కాల్ చేస్తాం. అండ్ ఇక్కడ ఫంక్షన్ కాలింగ్ ఏముంది ఇన్సర్ట్ 10 ఇన్సర్ట్ డిలీట్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అండ్ డిలీటింగ్ ఆపరేషన్. సో ఇదనమాట. సో ఒకసారి దీన్ని మనం రన్ చేసి చూద్దాం. సో కోడ్ ఆల్రెడీ పేస్ట్ చేశాను ఇక్కడ నేను. సో ఫస్ట్ ఏంటి క్లాస్ నోడ్, ఇక్కడ మనం నోడ్ క్రియేట్ చేస్తాం డేటా ప్రీవియస్ నెక్స్ట్. సో ఇది డబల్ లింక్ లిస్ట్ అనమాట. ఫస్ట్ ఏంటి ఇక్కడ హెడ్ ని టైల్ ని ఇనిషియలైజ్ చేసాం. నెక్స్ట్ వాయిడ్ ఇన్సర్టెడ్ ఎండింగ్ లో ఇన్సర్ట్ చేయాలి. ఏం చేస్తాం కొత్త నోడ్ క్రియేట్ చేస్తాం. ఒకవేళ హెడ్ కన్నా నల్ ఉంటే ఏం చేస్తాం హెడ్ ఈక్వల్ టు టైల్ ఈక్వల్ టు న్యూ నోడ్, లేదంటే టైల్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్ డాట్ ప్రీవియస్ ఈక్వల్ టు టైల్ ఈక్వల్ టు న్యూ నోడ్. సో ఏదైతే టైల్ ఉంటుందో టైల్ డాట్ నెక్స్ట్ న్యూ నోడ్ చేస్తాం. నెక్స్ట్ న్యూ నోడ్ ప్రీవియస్ ఏంటి టైల్ చేస్తాం. ఆ టైల్ ప్లేస్ ఇప్పుడు టైల్ ఏంటి కొత్త టైల్ ప్లేస్ న్యూ నోడ్ పెట్టేస్తాం. అది ఇన్సర్టెడ్ ఎండ్. నెక్స్ట్ ఇన్సర్ట్ ఎట్ బిగినింగ్, ఒకవేళ నల్ ఉంటే హెడ్ ఈక్వల్ టైల్ ఈక్వల్ టు న్యూ నోడ్. ఒకవేళ నల్ లేదనుకోండి బిగినింగ్ లో ఇన్సర్ట్ చేయాలి కాబట్టి ఏంటి ఏదైతే హెడ్ ఉంటుంది హెడ్ పొజిషన్ ఏంటి చేంజ్ చేయాలి. దేనికి న్యూ ఎలిమెంట్ నెక్స్ట్ కి. సో న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్ అయింది. నెక్స్ట్ హెడ్ డాట్ ప్రీవియస్ ఈక్వల్ టు న్యూ నోడ్, ఏదైతే కొత్త హెడ్ ఉందో ఆ ప్లేస్ లో న్యూ నోడ్ అనమాట. నెక్స్ట్ డిలీట్ ఫంక్షన్. డిలీట్ ఏంటి ఫస్ట్ మనం కరెంట్ ఏంటి పొజిషన్ ఫిక్స్ చేస్తాం, ఏదైతే హెడ్ దగ్గర హెడ్ ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే ఎట్ ఎండ్ ఆఫ్ ది లిస్ట్ కి. నెక్స్ట్ కరెంట్ డాట్ డేటా నాట్ ఈక్వల్ టు డేటా, సో ప్రీవియస్ ఎలిమెంట్ వరకు తీసుకెళ్తాం. ఇప్పుడు ఏం చేస్తాం ఆ కరెంట్ కానీ నల్ ఉంటే నథింగ్ ఏం రిటర్న్ చేసేస్తాం నార్మల్ గా. లేదంటే కరెంట్ ఈక్వల్ టు హెడ్, ఒకవేళ కరెంట్ ఎలిమెంట్ కానీ హెడ్ అయింది అనుకోండి ఏం చేస్తాం సింపుల్ గా ఆ యొక్క హెడ్ ని డైరెక్ట్ గా హెడ్ డాట్ నెక్స్ట్ కి పాయింట్ చేస్తాం. సో హెడ్ ఎలిమెంట్ రిమూవ్ అయిపోద్ది. ఇక్కడ ఏంటి హెడ్ నాట్ ఈక్వల్ టు నల్, ఏదైతే వాల్యూ ఉంటుందో అప్పుడు ఏం చేస్తాం ఒకవేళ నాట్ నల్ అయితే ఏం చేస్తాం దాని యొక్క ప్రీవియస్ నల్ పాయింట్ చేస్తాం. సో హెడ్ డిలీట్ అయిపోద్ది. లేదంటే కరెంట్ ఈక్వల్ టు టైల్, సో టైల్ ఎలిమెంట్ ఏం చేస్తాం సో ఏదైతే టైల్ డాట్ ప్రీవియస్ ఎలిమెంట్ ఉంటుందో దాన్ని డైరెక్ట్ గా మనం నల్ కి పాయింట్ చేస్తాం. సో లాస్ట్ టైల్ ఎలిమెంట్ డిలీట్ అయిపోద్ది. లేదంటే అదేనా మిడిల్ ఎలిమెంట్ అనుకోండి ఏం చేస్తాం ఆ మిడిల్ లైక్ ఏదైతే ఆ ఎలిమెంట్ ఉంటుందో దాని యొక్క ప్రీవియస్ ఎలిమెంట్ కి ఏంటి ఇది నెక్స్ట్ ఎలిమెంట్ కదా, సో ఆ నెక్స్ట్ ఎలిమెంట్ ని డైరెక్ట్ గా దీని నెక్స్ట్ కి పాస్ చేస్తాం. సో ఆ ఎలిమెంట్ డిలీట్ అయిపోద్ది. తర్వాత ఏంటి ఆ ఎలిమెంట్ యొక్క
నెక్స్ట్‌కి ఇది ప్రీవియస్ కదా! సో, ఇది కాకుండా ది కరెంట్ డాట్ ప్రీవియస్‌ని డైరెక్ట్ ఇటు సైడ్‌కి ప్రీవియస్ చేస్తాం. అంటే ఏంటి? కరెంట్ డాట్ నెక్స్ట్ ప్రీవియస్. సో, దీని యొక్క నెక్స్ట్ ప్రీవియస్ ఈ ఎలిమెంట్. దాన్నేం చేస్తాం? దీని ప్రీవియస్‌కి చేస్తాం. సో, ఈ ఎలిమెంట్ డిలీట్ అయిపోద్ది. నెక్స్ట్ ఫార్వర్డ్ అంటే ఏంటి? కరెంట్ నోడ్‌ని హెడ్ దగ్గర ఫిక్స్ చేస్తాం. వచ్చిన ప్రతి డేటాని ప్రింట్ చేస్తా ఉంటాం. నాట్ నల్ నాట్ ఈక్వల్ నల్ అంటే ఎండ్ ఆఫ్ ది లిస్ట్. సో, అది. నెక్స్ట్ కరెంట్ ఈక్వల్ కరెంట్ డాట్ నెక్స్ట్. బ్యాక్‌వర్డ్ అంటే ఏంటి? కరెంట్ ఎలిమెంట్‌ని టెయిల్ అనుకుంటాం. బ్యాక్ వరకు ప్రింట్ చేసుకుంటూ వస్తాం. ఇక్కడేంటి? కరెంట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డాట్ ప్రివ్యూ. సో, ఇక్కడ చూద్దాం. ప్రింట్ చేసి చేద్దాం. జావా డీఎల్ఎల్ డాట్ జావా. సో, అవుట్‌పుట్ వచ్చేసింది. సో, ఫస్ట్ ఏంటి ఇక్కడ? ఇన్సర్ట్ ఎట్ ఎండ్. సో, ఫస్ట్ ఏంటి? ఏదైతే డేటా ఉందో 10 ఉందో 10ని ఎండ్‌లో ఇన్సర్ట్ చేశాం. నెక్స్ట్ ఇన్సర్ట్ 20 ఎట్ ఎండ్. సో, ఇక్కడ ఫస్ట్ 10 ఇన్సర్ట్ చేశాం. మళ్ళీ 20ని కూడా ఇన్సర్ట్ చేశాం. సో, అందుకని 10 మిడిల్ ఉంది. 20 రైట్ ఉంది. నెక్స్ట్ 5 ఎట్ బిగినింగ్. సో, 5 ఎట్ బిగినింగ్. సో, ప్రింట్ చేసేసాం అయిపోయింది. బ్యాక్‌వర్డ్ అంటే ఫార్వర్డ్. సో, ఫార్వర్డ్ అంటే 5 నుండి 20 వరకు. బ్యాక్‌వర్డ్ అంటే రివర్స్ 20, 10, 5. ఇక్కడ ఏం చేస్తున్నాం? డిలీట్ 10. 10ని డిలీట్ చేసాం. సో, అప్పుడు ఏమైద్ది? 20 డైరెక్ట్‌గా 5కి నెక్స్ట్ అయిద్ది. నెక్స్ట్ 5 డాట్ ప్రివ్యూ 20 అయిద్ది. సో, 5, 20 నల్. అండ్ నెక్స్ట్ టైమ్ కాంప్లెక్సిటీ. సో, దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఏంటి? ఇన్సర్టెడ్ బిగినింగ్ బిగ్ ఆఫ్ 1 అండ్ ఇన్సర్టెడ్ బిగ్ ఆఫ్ 1. సో, ఎండింగ్‌లో చేస్తాం కాబట్టి. డిలీట్ బిగ్ ఆఫ్ n స్పేస్ బిగ్ ఆఫ్ 1. నెక్స్ట్ సర్చింగ్ బిగ్ ఆఫ్ n ట్రావర్స్ బిగ్ ఆఫ్ n. నెక్స్ట్ విత్ టెయిల్ పాయింటర్ అదర్‌వైజ్ బిగ్ ఆఫ్ n. సో, ఈ స్టార్ ఏంటి? ఇందాక ఇక్కడ మనం స్టార్ చూసాం. ఇన్సర్టెడ్ ఎండ్ అని. సో, ఎండింగ్ అంటే ఏంటి? ఒకవేళ మనం టెయిల్ పాయింటర్ తీసుకుంటే ఏంటి? అక్కడ బిగ్ ఆఫ్ 1 అయ్యిద్ది. ఎప్పుడు? మనం ఏదో పాయింటర్‌ని టెయిల్ అనుకుంటాము. లేదంటే అదర్‌వైజ్ ఇది కూడా బిగ్ ఆఫ్ n అయ్యిద్ది. ఇన్సర్టెడ్ ఎండ్. అది. నెక్స్ట్ కీ డిఫరెన్సెస్ ఫ్రమ్ సింగిల్ లింక్డ్ లిస్ట్. సో, కీ డిఫరెన్స్ ఏంటి? బై డైరెక్షనల్ ట్రావర్సల్. సో, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. నెక్స్ట్ ఈజియర్ డిలీషన్. డు నాట్ నీడ్ మెయింటైన్ ప్రీవియస్ నోడ్ రిఫరెన్స్. సో, రిఫరెన్స్ ఏం అవసరం డిలీట్ చేసేయొచ్చు మనం. నెక్స్ట్ మోర్ మెమరీ యూసేజ్ అండ్ ఎక్స్ట్రా ప్రీవియస్ పాయింటర్ పర్ నోడ్. సో, అక్కడ ఏంటి సింగిల్ లింక్ లిస్ట్‌లో పర్ నోడ్‌కి ఏంటి? ఓన్లీ నెక్స్ట్ ఎలిమెంట్ నెక్స్ట్ పాయింటర్ ఉండేది. దీనికి ప్రీవియస్ అండ్ నెక్స్ట్ 2 పాయింటర్స్ ఉన్నాయి కదా! అది. నెక్స్ట్ మోర్ కాంప్లెక్స్ ఆపరేషన్స్. నీడ్ టు అప్డేట్ బోత్ నెక్స్ట్ అండ్ ప్రీవియస్ పాయింటర్స్. సో, ఏదో వచ్చిన ప్రతి నోడ్‌కి మనం ప్రీవియస్, నెక్స్ట్ పాయింటర్స్‌ని అప్డేట్ చేయాలి. అది. నెక్స్ట్ వెన్ టు యూజ్ డీఎల్ఎల్. సో, మనం డీఎల్ఎల్ ఎప్పుడు యూజ్ చేస్తాం? నీడ్ టు ట్రావెల్స్ ఎట్ బ్యాక్‌వర్డ్స్ అప్పుడు. నెక్స్ట్ ఫ్రీక్వెంట్ ఇన్సర్షన్స్ అండ్ డిలీషన్స్ ఎట్ బోత్ ఎండ్స్. సో, ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఎట్ బోత్ ఎండ్స్ ఆ టైంలో యూజ్ చేస్తాం. ఇంప్లిమెంటింగ్ అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్ లైక్ డీక్యూ, బ్రౌజ్ హిస్టరీ, అండ్ రీడ్ ఫంక్షనాలిటీ టైంలో. నెక్స్ట్ దీన్ని ఎప్పుడు మనం అవాయిడ్ చేయొచ్చు? మెమరీ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ కన్‌స్ట్రైన్డ్ అండ్ ఓన్లీ ఫార్వర్డ్ ట్రావెల్సర్ ఈస్ నీడెడ్. సో, ఓన్లీ ఫార్వర్డ్ ట్రావెల్సర్ నీడ్ అయినప్పుడు ఏం చేస్తాం? మనం దీన్ని అవాయిడ్ చేయొచ్చు. డైరెక్ట్ సింగిల్ లింక్‌లో యూజ్ చేయొచ్చు మనం. నెక్స్ట్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. రివర్స్ డీఎల్ఎల్. నెక్స్ట్ కన్వర్స్ బీఎస్టీ టు సార్టెడ్ డీఎల్ఎల్. ఫైండ్ పేర్స్ విత్ గివెన్ సమ్ ఇన్ డీఎల్ఎల్. సో, ఇవి ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇవన్నీ మీకు లీడ్ కోడ్‌లో ఉంటాయి. సో, వన్స్ గో అండ్ ట్రై ఇట్ అగైన్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.